హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏసీలో జనరల్ సర్వీస్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో మేము చేసేది ఎల్జీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో కాబట్టి మాకు కాల్స్ అనేవి డైరెక్ట్ అలొకేట్ చేసేస్తారు వాట్సాప్లో. సో ఈరోజు కూడా ఒకటి అట్లానే కాల్ అసైన్ చేశారు. సో ఏసీలో జనరల్ సర్వీస్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. మన కాల్ లొకేషన్ అయితే నారపల్లి లోపల అసైన్ చేసారు మనకి కాల్. సో కస్టమర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకొని మనమైతే కస్టమర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మనకి నియర్ బై ఉంటున్న సర్వీస్ సెంటర్ నియర్ బై వచ్చేసి మనకి 10 కిలోమీటర్స్ లోపలనే వేసేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని కస్టమర్కి కాల్ చేసేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని కస్టమర్ ఇంటికి అనేది మనం వెళ్తాం. సో మనం వచ్చేసినాం, కస్టమర్ ఇల్లు అయితే ఇది. ఓకేనా, అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నా. సో వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాం గైస్ మనం. ఇది ఏసీ. సో ప్రాబ్లం వచ్చేసి మనకి డస్ట్ పట్టుకుంది లోపల. ఇది 3 months లోపల కాబట్టి ఫిల్టర్ పైన డస్ట్ అయితే నార్మల్గానే పట్టుకుంది. సో జనరల్ సర్వీస్ 3 months లోపల కాబట్టి మనకి డస్ట్ అంతా ఏం ఉండదు లోపల. సో కాయిల్ పైన మనం జస్ట్ క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఉందంటే మనం దానికి జెట్ పంప్ సర్వీస్ కానీ ఇంకేదైనా కూలింగ్ ఇష్యూ ఉంటే మనం చేయొచ్చు. సో ప్రజెంట్ ఇందులో అట్లాంటి ప్రాబ్లం ఏది లేదు. ఏసీ కంప్లీట్గా చెక్ చేసేసినాం. ఇంకా ఇండోర్ ఓకే. అవుట్డోర్ దగ్గరికి వచ్చేసరికి జనరల్ సర్వీస్ కాబట్టి మనం వాటర్తో నార్మల్గా ఇట్లా మనం అవుట్డోర్కి వాటర్ కొట్టుకోవచ్చు. ఒకవేళ జెట్ పంప్ అయితే మనం ప్రెషర్ పంప్ అనేది యూజ్ చేస్తాం. ఇట్లా వాష్ చేస్తే మనకి కూలింగ్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇండోర్ ప్యానల్స్ మనం ఫిట్ చేసుకునేటప్పుడు ఫిల్టర్స్ కానీ ఇంకా ఇండోర్ ప్యానల్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మేబీ ఫిల్టర్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఏసీ లోపల అనుకుంటే మనకి డస్ట్ అనేది తొందరగా వెళ్తుంది, సర్వీస్కి కూడా తొందర వస్తుంది. దీని తర్వాత మనం ఏసీ అనేది పర్ఫెక్ట్గా అయిందా లేదా అనేది డయాగ్నోసిస్ ద్వారా చెక్ చేసుకుంటాం. ఇది ఎల్జీకి సంబంధించి ఎల్జీ ఏసీకి ఇన్వర్టర్ మోడల్లో డైరెక్ట్గా ఒక యాప్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ యాప్ని ప్రొవైడ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఏసీలో ఎంత పవర్ వస్తుంది, కస్టమర్ ఇంట్లో ఎంత వోల్టేజ్ ఉంది, కంప్రెసర్ ఎంత హర్ట్స్లో నడుస్తుంది, ఇంకా రూమ్ టెంపరేచర్కి ఏసీ ఎంత తొందరగా రీచ్ చేస్తుంది, ఏసీ గ్రిల్ టెంపరేచర్, ఇవన్నీ మొత్తం మనం టెక్నికల్గా డైరెక్ట్గా తెలుసుకోవచ్చు త్రూ మొబైల్. ఓకేనా. తర్వాత సర్వీస్ చేసిన తర్వాత కస్టమర్ ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడికక్కడగా పెట్టేసేయాలి. అట్లా పెడితేనే మనకు ఫీడ్బ్యాక్ అనేది మంచిగా ఇస్తారు, ఎట్లాంటి కంప్లైంట్ లేకుండా. ఆఫ్టర్ సర్వీస్ ఏసీ ఆన్ చేసుకొని రూమ్ కూలింగ్ ఇంకా ఏసీ టెంపరేచర్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న ఒకటి చిన్న షార్ట్ వీడియో పెడితే రెస్పాన్స్ మంచిగా వచ్చింది. సో అందుకే వీడియో కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఇట్లాగే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.